सीबीएसई 10వ తరగతి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అంశంలో మళ్లీ పరీక్ష నిర్వహించబోమని కేంద్ర మానవ వనరుల శాఖ స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఆర్డీ సెక్రటరీ అనిల్ స్వరూప్ తెలిపారు. పేపర్ లీకేజ్ ప్రభావం పెద్దగా లేదని ప్రాథమిక విచారణలో గుర్తించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం, హర్యానాల్లోనూ రీ ఎగ్జామ్ ఉండబోదన్నారు. మార్చి 28న రీ ఎగ్జామినేషన్పై ఆర్డర్స్ ఇచ్చింది హెచ్ఆర్డీ మినిస్ట్రీ. దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిల్స్ కూడా దాఖలయ్యాయి. सीबीएसई 10వ తరగతి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అంశంలో మళ్లీ పరీక్ష నిర్వహించబోమని కేంద్ర మానవ వనరుల శాఖ స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఆర్డీ సెక్రటరీ అనిల్ స్వరూప్ తెలిపారు. పేపర్ లీకేజ్ ప్రభావం పెద్దగా లేదని ప్రాథమిక విచారణలో గుర్తించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం, హర్యానాల్లోనూ రీ ఎగ్జామ్ ఉండబోదన్నారు. మార్చి 28న రీ ఎగ్జామినేషన్పై ఆర్డర్స్ ఇచ్చింది హెచ్ఆర్డీ మినిస్ట్రీ. దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిల్స్ కూడా దాఖలయ్యాయి.